హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కేసీ డ్రామా స్టూడియోస్. ఈ రోజు మనం డియర్ మిస్టర్ రెగ్యులర్స్ పార్ట్ 3 ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు గనక ప్రీవియస్ పార్ట్స్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి, అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. హీరోయిన్ బాగా రెడీ అయి హీరో దగ్గరికి వస్తుంది కదా. హీరో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అనగా టీ ప్లాన్స్ చూడడానికి వచ్చాను అని మనసులో హీరో అస్సలు దానిని పట్టించుకోవట్లేదు అని కావాలని హీరోని వెళ్ళి హగ్ చేసుకుంటుంది. హీరో నీ దగ్గర మంచి స్మెల్ వస్తుంది అని అంటాడు. అది విని హీరోయిన్ ఫుల్ గా హ్యాపీ ఫీల్ అవుతుంది. బట్ హీరో ఇక్కడ ఎక్కువ ఇన్సెట్స్ ఉన్నాయి, నువ్వు పర్ఫ్యూమ్ వేసుకున్నావు, అవి నిన్ను వదలవు అని చెప్తాడు. అది విని హీరోయిన్ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ హీరోని ఫాలో అవుతూ ఉంటుంది. అలాగే హీరోతో పాటు మాంక్ దగ్గర లెసన్స్ వింటుంది. హీరో హీరోయిన్ తో నువ్వు ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు, ఇక్కడ క్లైమేట్ కండిషన్స్ బాగా డిఫరెంట్ గా ఉంటాయి అని అనగా హీరోయిన్ పర్వాలేదు, నా దగ్గర వాటర్ అండ్ విండ్ ప్రూఫ్ టెంట్ ఉంది అని అనగా హీరో ఇక్కడ గోస్ట్స్ ఉన్నాయి అని అంటాడు. హీరోయిన్ నాకు వాటి మీద నమ్మకం లేదు అని అంటుంది. కట్ చేస్తే మార్నింగ్ హీరోయిన్ హీరోతో నీ వాష్రూమ్ యూజ్ చేస్తాను అని అంటుంది. తర్వాత హీరో కుక్ చేస్తూ ఉండగా హీరోయిన్ వెళ్ళి నేను ఫుడ్ బ్లాగర్ ని, నీకు హెల్ప్ చేస్తాను అని ప్లేట్ తీయబోతుండగా అది హ్యాండిల్ ఊడిపోతుంది. హీరో తీసుకొని సెట్ చేస్తాడు. హీరోయిన్ ఇంకా ఏమైనా హెల్ప్ చేస్తాను అని మళ్ళీ ట్రబుల్ చేస్తుంది. అది చూసిన హీరో హీరోయిన్ ని బయటికి పంపించేస్తాడు. హీరోయిన్ నేను బాగా కుక్ చేస్తాను అని చెప్పినా వినకుండా పంపించేస్తాడు. హీరోయిన్ హీరో టీ ప్లాన్స్ ఎవరో కంగాలు చేసినట్టు ఉండడం చూస్తుంది. అప్పుడే అక్కడికి హీరో కూడా వచ్చి చూస్తాడు. హీరోయిన్ నేను ఇది చెయ్యలేదు అని, అక్కడ పప్పి ఉంది, ఖచ్చితంగా అదే చేసి ఉంటుంది అని పప్పిని తీసుకొని వస్తూ ఉండగా ఇద్దరు విలేజెస్ హీరో ఎలా ఇక్కడ ఉంటాడు, కరెంట్ కూడా లేకుండా, వాడికి ఒక గుణపాఠం నేర్పించాలనే అక్కడ పప్పిని వదిలాను అని అంటాడు. హీరోయిన్ అది వింటారు. హీరోయిన్ ఎందుకు ఇలా చేశారు అని అనగా ఆ విలేజెస్ హీరో మా కాఫీ ప్లాంట్స్ పక్కన టీ ప్లాంట్స్ గ్రో చేస్తున్నాడు అని అంటారు. హీరోయిన్ మీదే తప్పు, మీరే హీరో ప్లేస్ లోకి వచ్చారు అని అంటుండగా ఆ విలేజ్ చీఫ్ అక్కడికి వస్తాడు. అతను ఇంకెవరో కాదు, హీరోయిన్ మనీ ఇచ్చి హెల్ప్ చేసింది కదా అతనే ఆ చీఫ్. హీరోయిన్ చీఫ్ తో విలేజెస్ హీరోని ఇబ్బంది పెడుతున్నారు అని అనగా ఆ చీఫ్ సరే నేను ఆ మ్యాటర్ చూసుకుంటాను అని అంటాడు. అలాగే నీకు హీరోకి మధ్య రిలేషన్షిప్ ఏంటి, ఫ్రెండ్సా అని అడుగుతాడు. హీరోయిన్ లేదు, నేను ఒక టాస్క్ కోసం వచ్చాను. హవాయ్ కాఫీ కంపెనీ చైర్మన్ తన కొడుకుని మళ్ళీ వర్క్ తిరిగి తీసుకొని రమ్మన్నారు అని అనగా చీఫ్ ఇక్కడ ఉన్న కాఫీ ప్లాంట్స్ 90% హవాయ్ కాఫీ కంపెనీకే ఇస్తున్నాం. హీరోయిన్ అక్కడ ఉన్న ఆంటీస్ కి హాయ్ చెప్తుంది. ఆ ఆంటీస్ హీరోయిన్ తో హీరో మదర్ కాఫీ ప్లాంట్స్ ని వేయడం స్టార్ట్ చేసింది. బట్ అంతగా ప్రాఫిట్ లేదు, అందుకే కొంతమంది విలేజెస్ తన మీద కోపంగా ఉన్నారు అని అంటుంది. కట్ చేస్తే హీరో టౌన్ కి వెళ్తున్నాడు అని తెలిసి హీరోయిన్ లిఫ్ట్ ఆఫర్ చేస్తుంది. హీరో వద్దు అని బస్ కోసం వెయిట్ చేస్తాడు. బస్ కూడా వస్తుంది. డ్రైవర్ బస్ రిపేర్ గా ఉంది అని అంటాడు. హీరో హీరోయిన్ హెల్ప్ తీసుకుంటాడు. నైట్ హీరోయిన్ పడుకుందాం అనుకుంటుంది. బట్ మస్కిటోస్ వల్ల చాలా ఇబ్బంది పడుతుంది, తనకి నిద్ర పట్టదు. హీరో వచ్చి మస్కిటో కాయిల్ పెడతాడు. అది చూసి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోయిన్ హీరోతో క్లోజ్ గా అవ్వాలని కావాలని హీరోని హెల్ప్ అడుగుతుంది. హీరో కూడా వాటర్ ఇస్తాడు. హీరో తింటుండగా హీరోయిన్ కూడా వెళ్ళి తింటుంది. హీరోతో కలిసి మాంగ్ లెసన్స్ వింటుంది. హీరోతో అలా క్లోజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ విలేజెస్ కి గిఫ్ట్స్ ఇస్తుంది. అలాగే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంది అండ్ వాళ్ళకి నైట్ పార్టీ కూడా ఇస్తుంది. అప్పుడే అక్కడికి హీరో రాగానే హీరోయిన్ విలేజెస్ తో హీరో ఇవన్నీ చేశాడు అని అనగా ఆ విలేజెస్ అందరూ హీరోతో మంచిగా బిహేవ్ చేస్తారు. హీరో ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు అండ్ అందరూ కలిసి డాన్స్ కూడా చేస్తారు. హీరోయిన్ ఫుల్ గా తాగేస్తుంది. హీరో హీరోయిన్ తో నువ్వెందుకు ఇదంతా చేసావని అనగా హీరోయిన్ విలేజెస్ తో నీ రిలేషన్షిప్ బాగుండాలి అని, నువ్వు ఇలా ఉంటే ఎవరికి నచ్చవు అని అంటుంది. హీరో అలా హీరోయిన్ ని చూస్తూ ఉంటాడు. హీరోయిన్ నువ్వు నన్ను చూస్తున్నావు, నీకు భయంగా లేదా, నేనేమైనా చేస్తాను అని అనగా లేదు, నువ్వు ఏం చెయ్యి
చెయ్యవు, అలాగే లాస్ట్ కి నువ్వే ఫెయిల్ అవుతావు అని అంటాడు. హీరోయిన్ నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం అని హీరోని కిస్ చేస్తుంది. హీరో ఫుల్ గా షాక్ అవుతాడు. అలాగే హీరోయిన్ హీరో భుజం మీద పడుకుంటుంది. హీరో హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. కట్ చేస్తే హీరోయిన్ పడుకొని లేచి హీరోని కిస్ చేసినందుకు సిగ్గుపడుతూ ఉంటుంది. హీరో కనిపించకపోవడంతో హీరోని వెతుక్కుంటూ వెళ్తుంది. హీరో వాటర్ లో మెడిటేషన్ చేస్తాడు, బట్ హీరోయిన్ గుర్తుకు వస్తూ ఉంటుంది. హీరోయిన్ వాయిస్ విని వాటర్ లోకి వెళ్ళిపోతాడు. హీరోయిన్ తన ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. హీరోయిన్ ఎప్పుడు వెళ్తుందో అని చూస్తూ ఉంటాడు, బట్ హీరోయిన్ వెళ్ళదు. హీరో వాటర్ లో ఉండలేక బయటికి వచ్చేస్తాడు. అది చూసి హీరోయిన్ ఫుల్ గా షాక్ అవుతుంది. హీరోయిన్ తో ఇక్కడి నుంచి వెళ్ళు, నేను బయటికి రావాలి అని అనగా హీరోయిన్ నువ్వు రాకపోతే నేను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అని వీడియో తీస్తుంది. హీరో బయటకు వస్తూ హీరోయిన్ ఫోన్ లాక్కోవడంతో హీరోయిన్ హీరో మీద పడుతుంది. ఇద్దరు నర్వస్ అవుతారు. విలేజ్ లో లేడీ వాళ్ళిద్దరిని చూస్తుంది. ఆ లేడీ హీరోతో హీరోయిన్ అండ్ నువ్వు హగ్ చేసుకొని బ్లాగ్ చేస్తున్నారు, అలా నువ్వు చెయ్యకూడదు అని అనగా హీరో అది ఏం లేదు, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అని అంటుండగా బట్ ఆ లేడీ అస్సలు వినదు. మిషా హీరోయిన్ తో విలేజ్ లో అందరూ మీ ఇద్దరి మధ్య ఏ అంటున్నారు అని అంటుంది. బట్ హీరోయిన్ నాకు ఆకలిగా ఉంది అని అనగా మిషా ఆ డక్ సూప్ ని చేసుకో అని అంటుంది. హీరోయిన్ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడే అక్కడికి హీరో రాగానే వెళ్ళి హెల్ప్ చేయమంటుంది. హీరో లేదు అని నువ్వు ఇక్కడ ఎలా సర్వైవ్ అవ్వాలో నేర్చుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో విలేజ్ లో లేడీ హీరో అండ్ హీరోయిన్ హగ్ చేసుకోవడం చూశాను అని అందరికీ చెప్తూ ఉండగా చీఫ్ అది వింటాడు. హీరో మెడిటేషన్ చెయ్యాలి అని అనుకుంటాడు, బట్ హీరోయిన్ గుర్తుకు వచ్చి డిస్టర్బ్ అవుతాడు. చీఫ్ హీరో దగ్గరికి వచ్చి నీ కోసం అండ్ హీరోయిన్ కోసం నేను విన్నాను, మీరు విలేజ్ పరువు తీస్తున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటాడు. హీరోకి కోపం వస్తుంది. తర్వాత హీరో తన డక్ ని వెతుక్కుంటూ కిచెన్ లోకి వస్తాడు. హీరోయిన్ డక్ ని కుక్ చేయడం చూసి చాలా కోప్పడతాడు. సో ఈ రోజుకి ఇంతే గాయ్స్. మీరు కనుక నెక్స్ట్ పార్ట్ చూడాలి అండ్ అలాగే సి అండ్ కే డ్రామాస్ చూడాలి అని అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి ఇది రీచ్ అవుతుంది. అండ్ షేర్ కూడా చేయండి ఎవరైతే సి అండ్ కే డ్రామాస్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో అని.